హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎస్ఎస్సి నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా. సో ఎస్ఎస్సి ఈ సీజీఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ సీజీఎల్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు. ఇవి చాలా మంచి జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, చాలా మంచి శాలరీస్ అనేది ఇస్తారు. అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ సీజీఎల్ జాబ్స్ కోసం చాలామంది అప్లై చేస్తూ ఉంటారు, కానీ జాబ్ని క్రాక్ చేయడం చాలా కష్టం అంటారు. బట్ చాలా సింపుల్ అండి. సో ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడైతే చెప్తాను. సో వాట్ ఏంటనేది చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూసేయండి ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు కదా. సో ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ 2025 అంటే ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషను. అయితే మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంది అంటే చూసారా, మనకి June 9th నుంచి July 4th వరకు అయితే ఇచ్చారు. సో మనకి July 4th వరకు కూడా ఆన్లైన్లోన రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు July 4th. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అవన్నీ కూడా July 5th. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఉంటాయి కదా మోడిఫికేషన్స్, కరప్షన్స్ అన్నీ కూడా ఇక్కడైతే మొత్తం టోటల్గా July 7th వరకు కూడా అన్నీ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో Tier 1, Tier 2 ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. ఆ Tier 1 క్వాలిఫై అయితే Tier 2కి ఎలిజిబుల్ అనేది అవుతారు. సో అంటే లైక్ ఎలాంటివంటే ప్రిలిమ్స్, మెయిన్స్ లాగే. సో వీటిలో ఎస్ఎస్సీలోకి వచ్చేసరికి ఏంటంటే Tier 1, Tier 2 అంటారు అంతే. దానికి దీనికి డిఫరెన్స్. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్కి వాళ్ళు ఎలిజిబుల్. అయితే ప్రిలిమ్స్లో ఫస్ట్ ఏంటి, టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ Tier 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBT ఎప్పుడంటే మనకి ఇక్కడ ఇచ్చారు August 30 నుంచి August 30 అంటే 13th నుండి 30 వరకు అనేది జరుగుతుంది. మినిమం మనకి 20 ఇట్లా ఒక 70 days ఇలా జరుగుతుంది ఎగ్జామ్స్. అలాగే టెంటేటివ్ షెడ్యూల్ Tier 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది కూడా డిసెంబర్లో జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. మినిమం ఒక 4 months 5 months అనేది దానికి దీనికి గ్యాప్ అనేది ఇస్తాడు. ఈలోపు మీరు చదువుకోవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఇన్ కేస్ మీకు అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, అండ్ ఆల్సో ఇంకేమైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అండ్ ఆల్సో ఈ జాబ్ రిలేటెడ్ మీకు ఏమైనా ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ టోల్ ఫ్రీకి అనేది మీరు కాల్ చేయొచ్చు అంట. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా సమ్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి ఈ సీజీఎల్లో. ఈ డిఫరెంట్ టైప్స్లో మీరు చూసుకొని ఏ జాబ్కి అప్లై చేయాలనేది చూసుకోండి. మనకి ఇక్కడ వీళ్ళు స్టార్టింగ్ ఎంత ఇస్తారంటే 45K నుంచి 1,42,000 వరకు కూడా రెమ్యునేషన్స్ అనేది ఉంటుంది. 45 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏడిఏ ఇట్లాంటివంతా యాడ్ అవుతాయి. అంటే మనకి మినిమం అరౌండ్ ఒక 60-70కి కూడా పర్ మంత్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది సీజీఎల్ జాబ్ అనేది మీరు క్రాక్ చేస్తే. సో అది. అండ్ ఆల్సో మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్సే ఇచ్చారు. సో ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చేసరికి సెంట్రల్ సెక్టేరియల్ సర్వీసెస్ అంటే అన్ని అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అయితే అందులో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవి డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్లో ఉండే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. అయితే ఇందులో మనకి ఇవన్నీ కూడా గ్రూప్ బి కింద అయితే వస్తాయి. సో గ్రూప్ బి అంటే ఎలా అంటే గెస్టెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వీటికి ఏజ్ వచ్చేసరికి ఏంటంటే 18 to 30 years అనేది ఇచ్చారు. సో ఈ ఏజ్ అనేది ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తారు. అలాగే ఇంకా కొన్ని లెవెల్ 6 శాలరీస్ అంటే లెవెల్ 6 శాలరీస్ అంటే ఇవి కూడా రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటు, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్సు. సో ఇలా ఉంటాయి. వీటికి ఏంటంటే వీటికి ఎలా ఉంటుందంటే 35K ఉంటుంది పర్ మంత్. అండ్ ఆల్సో హెచ్ఆర్ఏ, డిఏటి ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇలా 2 టైప్స్గా అయితే ఉన్నాయి జాబ్స్. వీళ్ళకి కూడా సేమ్ ఏజ్ 18 to 30 years ఏజ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి
ఇవన్నీ పోస్టులు అండి. లెవెల్ 5 ఉంది, లెవెల్ 4 ఉంది, ఇలా చాలా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్. అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అట్లా లెవెల్ 7, లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4 అట్లా ఉన్నాయి. అయితే ఇందులో మీరు చూసి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రిజర్వేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే సమ్ కేటగిరీస్ ఉంటారు కదా, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్, ఫిమేల్స్కి కూడా రిజర్వేషన్స్ కూడా ఉంటుంది. సో అదొకటి వీళ్ళు అలా ఇచ్చారు రిజర్వేషన్స్. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years అట్లా ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35, ఓబీసీ 33 అట్లా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఇవంతా ఏజ్ రిలాక్సేషన్స్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. ఏజ్ రిలాక్సేషన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి రిజర్వేషన్స్ ఉంటుంది అనేది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఇవైతే చదవండి. అలాగే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారో కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి చూడండి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 60% మార్క్స్ మ్యాథమెటిక్స్ 12th standardలో ఉండాలంట. సో ఇది. అండ్ స్టాటిస్టిక్ ఇన్వెస్టిగేటరు అది కూడా డిగ్రీ. ఆల్ పోస్టులకి అంటే అన్ని పోస్టులకి, అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంది కదా, వాటన్నిటికీ కూడాను ఇక్కడ ఏమి ఇచ్చారు, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఏ అప్రిప్రియేట్ దేర్ ఫైనల్ ఇయర్ దేర్ గ్రాడ్యుయేషన్ క్యాన్ అప్లై హౌఎవర్. సో ఎనీ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అయ్యి ఉండాలి. సో అదైతే మెయిన్. అయితే ఇందులో మనకి ఏంటంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై యాక్ట్ మనకి ఉంటాయి కదా. వీళ్ళు కొంచెం ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉండదు. వీళ్ళు ఎక్కడైతే అది ఒకటైతే ఇచ్చారు. కాబట్టి మీరు చూసుకొని అప్లై అనేది చెయ్యండి. నెక్స్ట్ సో అది వీళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, కొన్ని మనకి స్టెప్స్ వైజ్గా ఇస్తారు. ఎలా అప్లై చేయాలి, లాగిన్ ఎలా అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయితే ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. ఇంకా ఇందులో డీటెయిల్స్ చూసుకునేసరికి ఏంటంటే ఫీ అనేది 100 rupees. అది ఫీమేల్స్కి అయితే అస్సలు ఫీ అనేది లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా లేదు. ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఫీజు అనేది 100 rupees అనేది ఉంటుంది. సో ఇది అండి వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ నేను చూపిస్తాను చూడండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై చేసుకోండి. ఇది ఉంది కదా, ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.